హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్లాగ్లో మీకు ఎన్సీసీ ఈబీఎస్బీ క్యాంప్ రాజస్థాన్లో ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఈ క్యాంప్లో మమ్మల్ని ఎక్కడెక్కడ తీసుకోపోతారు, ఫుడ్ ఎట్లుంటుంది, ఏం జరుగుతాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా. క్యాంప్కి చిన్నపిల్లలు వచ్చిండ్రు, పాలిటెక్నిక్ వాళ్ళ. ఓకే ఓకే అదే వచ్చినాము ఉదయపూర్కి. ఇప్పుడు ఉదయపూర్ నుంచి హల్దీఘాటికి ఉన్నది బస్సు. ఆడికి పోయి అక్కడ మా క్యాంప్ హల్దీఘాట్లో. అప్పుడు దాకా ఇక్కడ మన వాళ్ళందరూ ఛాయ్ తాగుతుండ్రు, అట్లా ఎంజాయ్ చేస్తుంది. చిన్నపిల్లలు మొత్తానికి ఇక్కడ రాజస్థాన్కి వచ్చినాం. ఇట్లా వెల్కమ్ చేసిర్రు, బొట్టు పెట్టిర్రు మాకు. బొట్టు పెట్టి ఇగో ఇవన్నీ ఏమో కండువలు వేసి గమ్మత్ వెల్కమ్ చేసిర్రు. క్రేజీ. అది చూపిస్తాం మీకు వీడియో ఎట్లా వెల్కమ్ చేసి. హాయ్ గైస్, ఇగో పొద్దుగాలు ఇప్పుడే పీటీకి తీసుకుపోయారు, చింపిర్రు మొత్తం. ఎట్లా అంటే ఇక సంవత్సరం తర్వాత చేసిన నేను రన్నింగ్. ఆ రన్నింగ్ కొట్టిపించిర్రు, దుంకిపించిర్రు, డిప్స్ కొట్టిపించిర్రు, 30 డిప్స్ కొట్టిపించిర్రు. మొత్తం ఆగం చేసిర్రు. మొత్తం కళ్ళు తిరిగినాయి, కింద పడ్డా. ఇంకొక కొట్టిపిస్తే ఇక ఫ్లాట్ అవుతుండే కానీ జర బతికిన ఎల్లంతలా బతికిన. తమ్ముడు వచ్చి లేపిండు నేను కింద పడితే. ఇగో గడ్డం తీసినాం, రోజు ఇట్లా తీయాలన్నట్టు గడ్డం. సావగొడుతున్నారు, రోజు ఇట్లా గడ్డం తీయాలన్నమాట. టార్చర్ చెప్తున్నారు. ఇట్లుంది మా గ్రౌండ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లేట్ కడుక్కోవాలి. ఆవులు చూడుర్రి. అరే మెల్లరా గెలుకుడితో ఉరికిర్రు మన వాళ్ళు. చూసిరుగా అందరు అంగడిగాళ్ళే ఉన్నారు మన గ్రూప్ లా. ఇలా అడుక్కోవాలన్నట్టు. చాలా బాగున్నాయి అన్నమాట వాటర్. అలాగే అక్కడ ట్యాప్ వస్తుంది, అలా అడుక్కోవాలి. మహేష్ ఎందుకు స్టంట్లు చేస్తున్నావు? హాయ్ గైస్, మనోడు కడుగుతుండు చూడండి, మట్టితోటి కడుగుతుండు మొత్తం బోల్ అని. క్రేజీ ఉన్నది కథ. సో ఉండు, ఇగో ఇట్లుంటాయి మా కష్టాలు. ఇగో ఇట్లా తీసుకోవాలి ఇస్తే. మనోడు సందీప్ గారు కనిపిస్తుండా, మొత్తం ఇస్త్రీలు చూసిర్రా సందీప్ గారు. ఆయన మోడల్ అన్నట్టు మా సికింద్రాబాద్ గ్రూప్లో. ఇట్లా ఇస్త్రీలు తీసుకోవాలి మేము రోజు, అట్లుంటుంది పంచాయతీ. ఇగో మన మహేష్ బాయ్ కనిపిస్తుండే చూసిర్రా, మేస్త్రి మహేష్. కూలీ అనురాగ్ మేస్త్రి మహేష్. సార్ హాయ్ గైస్, ఇగో ఇట్లా రోజు మేము రెడీ అయ్యి ఫాలిన్ కావాలన్నట్టు. ఇక మమ్మల్ని అటు ఇటు తీసుకోపోతారు, సేమ్ ఇదే యూనిఫామ్లో తీసుకోపోతారు. అది సంగతి. ఇక్కడ టీ ఇంకా ఏదో బజ్జీ ఇచ్చిర్రు, పకోడా అంట. తింటున్నాడు మనోడు చూడండి. టీ బ్రేక్. ఇక్కడికి హల్దీఘాటికి వచ్చినాం, ఇప్పుడే తీసుకొచ్చిర్రు మన ఎన్సీసీ క్యాంప్ నుంచి. అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాము. चेतक के अंतिम मिलन का है। हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। पास में గైస్, ఇక్కడ మట్టి అనేది సేమ్ హల్దీ లెక్క ఉంటుంది అన్నమాట. హల్దీ అంటే సేమ్ పసుపు కలర్లో, అందుకే దీన్ని హల్దీ ఘాటి అని పిలుస్తారు. హాయ్ గైస్, ఇంతకుముందు ఒకటి వచ్చి అలా ఒక మిషన్లో ఏం చేస్తారు అంటే, ఆ మిషన్లో ఏం చేస్తారు అంటే
జావుని ఇట్లా ముక్కలు అయితే కింద గింజలు వస్తాయి. జావ అంటే మన ఏంటిది గోధుమలు. అది మావాడు జావ అంటే జామకాయలు, జావ అంటే జామకాయలు అంటాడు. హిందీ మనోడు హిందీ మాట్లాడుతుడు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ శ్రీనాథ్ మందిర్కి తీసుకొని వచ్చిండ్రు. శ్రీనాథ్జీ మందిర్ అంటే సేమ్ ద్వారకాలో కృష్ణుడు ఎట్లుంటాడో ఇక్కడ కూడా అట్లే ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ ఉంది కర్రీ, రాజ్మా రైస్ ఈ లాస్ట్ చపాతి. రాజ్మా కర్రీ పెట్టిరు రోజు క్రేజీ ఉన్నది, వేరే లెవెల్. దాల్ బాటి తింటున్నాము, వేసి దాల్ బాటి ఎట్లా ట్రై చేద్దాము. రాజస్థాన్ స్పెషల్ ఇంకా కింద పడ్డది, నో ప్రాబ్లం. లోపల ఎల్లో కలర్ ఉన్నది, పప్పు వేసిరు, ఏమీ లేదు పప్పు కలుపుకొని తినాలంట. ఇదే అన్నం లెక్క. బోండాలా నాట్ బ్యాడ్. ఇగో గాయస్, ఇంతకుముందు మనం చేసేది మొత్తం తప్పంట. ఒక హిందీవాడు రొట్టెలోడు పట్టుకొని, రొట్టెలోడు అంటే అదే రొట్టెలు తినేటోళ్ళు రాజస్థాన్ వాళ్ళు, ఆ రొట్టెలోడు పట్టుకొని ఇగో ఇదంతా మొత్తం తుక్కు వేయించిండు. తుక్కు వేయించి ఇటు సైడ్ పప్పు వేసిండు, ఇటు సైడ్ కడి వేయించిండు. కడి అటేమో తెల్లగా ఉన్నది. మొత్తం ఆ బాటి మీద అవన్నీ ఓపించి దాని మీద మళ్ళీ ఉల్లిగడ్డలు ఇంకా ఇది దోసకాయలు వేసిండు. ఇంకా ఏమో చట్నీ వేసిండు, రెడ్ కలర్ చట్నీ వేసి. ఇప్పుడు తినిపో మంచిగా ఉంటుంది అని చెప్పండి. ఇప్పుడు ట్రై చేస్తాం మళ్ళీ ఒకసారి. హాయ్ గాయ్స్, ఇప్పుడే రాజ్ సమాజ్ లేక్ వచ్చినాం మేము. ఇక్కడికి వచ్చినప్పుడు లేక్, ఇది మన మహారాణా ప్రతాప్ డిసెండెంట్స్ కట్టించిందంట ఈ లేక్. చూడండి కనిపిస్తుందా? చూసినరా, ఇక్కడ సంస్కృతిలో రాసిర్రు మొత్తము, అంటే రాజ్యం గురించి ఎట్లా ఏమైంది అని సంస్కృతిలో రాసిందంట. ఇటువంటి ఇంకా మస్తు ఉన్నాయి. ఇక్కడ ఒకటి మొత్తం 200 ఉన్నాయంట రాసి. ఇగో ఏం చేయాలి, ఫస్ట్ ఇట్లా పట్టుకోవాలి మట్టి. నువ్వు ఇట్రా ఒకసారి రావా? అయితే ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇది కిందికి వెళ్ళి కింద చేతకుంటది. ఇప్పుడు కిందికి వెళ్ళి లైక్ మొత్తం తీసేయ. దీన్ని ఇప్పుడు మనం రివర్స్ వీడియో పెడితే వీళ్ళకెళ్ళి చెట్టు ఇట్లా వచ్చినట్టు ఉంటది. బాయ్. హాయ్ గాయ్స్, ఈరోజు మనకి ఫిష్ ఇంకా అన్నం పెట్టిర్రు. ఫిష్ మొత్తం ఒక చిన్న పీసు, ఒక పెద్ద పీసు, ఒక చిన్న ముక్కేసిర్రు. ఇక మావాడు తింటుండు. టేస్ట్ చెప్పరా? బాగుంది, సూపర్. ఈ లంగా డ్యూటీ అన్నట్టు ఈరోజు మనకి ఇచ్చిర్రు, రోజుకొకరికి ఇస్తారు. ఇట్లా తీసుకుపోయి ఇవన్నీ మనం వడ్డీ ఇవ్వాలి. అది సంగతి. ఇగో ఈ జోధ్పూర్ రోడ్, వీళ్ళకి ఇదేం రోగము, బాగా రైస్ చేసినా ఏం చేసినా సోంపు ఎత్తారు. ఇలా ఇటు జోధ్పూర్ రోడ్ మా దాంట్లో ఉంటుండే వచ్చి తెలంగాణ. హాయ్ గాయ్స్ అను. ఇటు సైడ్ మనది, ఇటు సైడ్ తెలంగాణ వాళ్ళది.
అటు సైడు రాజస్థాన్ వాళ్ళది, ఇంకో రాజస్థాన్ వాళ్ళు పూరి రైస్. ఇప్పుడే స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్కి వచ్చినాము. పైన చూడండి శివమూర్తి, ఏం లేదు 28 ఫ్లోర్స్ మీద తీసుకుపోయి ఇక్కడ కందా మీద తీసుకుపోయి చూపించారు. శివుడి సోల్జర్ మీద మొత్తం చూపించిన వీడియోలో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. వాళ్ళు ఇది ఒకటి ఇచ్చిర్రు, కనబడితే साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना, राजा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना. हाय गाइस, ఇగో ఇప్పుడే కుంభల్గఢ్ ఫోర్ట్ కి వచ్చినాం. కుంభల్గఢ్ ఫోర్ట్ అంటే మన మహారాణా ప్రతాప్ ఉండే ఫోర్టు. దీనికోసమే ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ కోట గోడలు ఉంటాయి కదా, ఆ కోట గోడలు అనేటివి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంటుంది చూసిర్రా, దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ అన్నట్టు. ఇది మస్తున్నది, చూపిస్తా చూడుర్రి వీడియోలో. జల్దీ జల్దీ జల్దీ. ఇంకా చూసిర్రా ఎంత పెద్ద ఉందా గోడ. ఇటువంటి గోడలు 32 కిలోమీటర్లు చేసిరట మొత్తం. ఇవి చూడండి, మనం ఇంతకుముందు వచ్చిన దారి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేసేటోళ్ళు అన్నట్టు, అంటే అదే మన బాణాలు ఇసేటోళ్ళు. ఆ దారిలోకి వెళ్ళి ఎవరైనా వస్తే కనిపించేది. హాయ్ గైస్, ఇప్పుడే కుంభల్గఢ్ ఫోర్ట్ మీదకి ఎక్కినాము. మొత్తం ఇది 1100 ఫీట్స్ పైన ఉన్నదట ఈ ఫోర్టు. ఇంత ఎండ కొడుతుంది కదా, ఘోరంగా చలి పెడుతుంది, మీకు అర్థమవుతలేదు. అవునా, అది ఎట్లా పెడుతుంది, ఇది ఇతలేరు ఇల్లు, ఇది అంత చలి పెడుతుంది ఘోరంగా. సార్ आपको कैसा लगा सर ये फोर्ट? यहाँ पे आके मेरे को बहुत अच्छा लगा है. बच्चे मेरे साथ घूम रहे हैं, अच्छा एंजॉय कर रहे हैं और मेरे को बहुत अच्छा लग रहा है. ఇది సంగతి. ఇది ఏంది కట్టేంది, ఈ కథ ఏంది? మెట్లెక్కలైపోతుంది. DSP క్యాంప్ కి రాలే, ట్రెక్కింగ్ క్యాంప్ కి వచ్చినాం. ఇది కాదు, మీది సుక్కలు సుక్కలు ఉంటాయి మొత్తం పైన. ఎక్కు నువ్వు ఎక్కుపో ఇక మేము పోతాను. బాయ్. ఈ బ్యాగ్ పెట్టినప్పుడు ఇక్కడనే మన రాజులు పూజలు చేసేవాళ్ళట, చూడుర్రి. చూడురు గాయస్, మేము కూడా రాజస్థాన్కి అలవాటు అయిపోయినాం లాస్ట్కి వస్తే.
సో మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా వేయాలనేది. ఇది విమ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఈ మట్టిని తవ్వాలి, మట్టలు తేయాలి, క్లీన్ చేయాలి. చలో దీని పేరు విమ్ టెక్నాలజీ. హాయ్ గైస్, ఇప్పుడే ఢిల్లీకి వచ్చినాము. ఢిల్లీలో ప్లేసెస్ తిరుగుతాం కొన్ని. ఆ ప్లేసెస్ ఏమేమి తిరుగుతాం, ఏంది కథ అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏంటిదిరా ఇది హుమాయూస్ టామ్కి వచ్చినాము. హుమాయూస్ టామ్ దీన్ని రెడ్ తాజ్ మహల్ అని అంటారట, లాల్ తాజ్ మహల్ అని. లోపల ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు లాల్లో చూపిస్తాను, చూడండి. ఎర్రకోటకి వచ్చినాము, చూడండి. హాయ్ గైస్, మొత్తానికి అయితే అయిపోయింది మా బ్లాగ్. ఇగో మా క్యాంప్ ఎట్లున్నది ఏంది సంగతి అనేది లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక చూడండి మా క్యాంప్ అయిపోయినందుకు ఈ బ్యాడ్జ్ ఇచ్చిర్రు. దీనికోసం ఇన్ని కథలు పడ్డాం. Like, share and subscribe to Malraj Bunny. समझ में आया कि नहीं आया भाई?